వచ్చావు? ఏం లేదు. సరే లోపలికి రా. ఇంట్లో గొడవ వచ్చానంటే ఏమంటుందో ఏంటో. ఇదిగో వరా, మంచిగా తాగేసి నువ్వు పైకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నాకు సరే వదిన. వాళ్ళ అన్నయ్య కోసం ఆవిడికే చెప్తే ఏమనుకుంటుందో ఏంటో. వరా వరా, ఏ వరా వరా, ఏమైందమ్మా? వదినా, అది చెప్పు. మీ అన్నయ్య చీటికి మాటికి ఏదో ఒకటి అంటున్నాడు. అయితే రాత్రి రోజు లేటుగా వస్తున్నాడు. ఏంటండి అని అడిగితే నా ఇష్టం అని అడుగుతున్నాడు. మీ అక్కతో చెప్తానంటే ఎవరితో చెప్పుకుంటే చెప్పుకో, నాకు అనవసరం అంటున్నాడు. ఏం చేయమంటావు వదిన? అందుకే వచ్చేసాను. ఏ ఎటకారంగా ఉందా నీకు? మా అన్నయ్య మీద నాకే చెప్తున్నా? ఎవరింట్లో ఉండడానికి వచ్చావు? బయలుదేరు, వెళ్ళు. ఈ విషయాలన్నీ కానీ మీ అన్నయ్యకి చెప్పావో బాగోదు. ముందు బయలుదేరు, బయలుదేరు, బయలుదేరు. వరా వరా వరా, ఏంటి అలా ఆలోచిస్తున్నావు? ఏం లేదు వదిన. చెప్పమ్మా, ఏమైందో నాతో చెప్పు. ఏం లేదంటే నేను నమ్ముతానా? చెప్పు, ఏం జరిగిందో చెప్పు. మా అన్నయ్య ఏమైనా అన్నాడా? లేదు వదిన. చెప్పు, పర్వాలేదు. మిమ్మల్ని అందరినీ చూడాలనిపించింది, అందుకే వచ్చాను. అదేం లేదు వదిన. మిమ్మల్ని అందరినీ చూడాలనిపించి వచ్చాను. ఎందుకమ్మా నా దగ్గర దాస్తావు? నేను కూడా నీలాంటి ఆడదాన్ని. మా అన్నయ్య సంగతి నాకు తెలియదా? వాడు ఏదో అనే ఉంటాడు. వాడు మా అన్నయ్య అయినంత మాత్రాన వాడికి సపోర్ట్ చేస్తానని నువ్వెలా అనుకున్నావు? నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులుండు, వాడే వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. సరేనా? సరే వదిన. వరా, ఈ చీర చూడు. వదినా, చాలా బాగుంది వదినా. నచ్చిందా? తీసుకో. నాకేనా? నీకే, తీసుకో. థ్యాంక్స్ వదినా. ఓకే. మా వదిన ఎంత మంచిది. వరా, ఇదిగో డ్రింక్ తీసుకో. అక్క, కొంచెం కరివేపాకు ఉంటే ఇస్తావా? ఇస్తాను. నీ పనే బాగుంది. పుట్టింట్లో బాగా తిష్టి వేసుకుని కూర్చున్నావు. లోపలికి రాని, దీని పని చెప్తా. నేనైతే మా పుట్టింటికి వెళ్ళి ఒక్కరోజు ఉన్ను. ఇంకేం వెళ్ళవేంటి మీ ఆయన దగ్గరికి? ఏ, నేను ఇక్కడ ఉంటే నీకేమైనా బాధగా ఉందా? నాకేం బాధ? ఏంటక్క కరివేపాకు తేవడం ఇంతసేపా? ఏ, మా ఆడబడుచు మా ఇంట్లో ఉంటే నీకేమైనా బాధగా ఉందా? ఏమైందక్క? ఏ, పెళ్ళైన ఆడవాళ్ళు పుట్టింట్లో ఉండకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాశారా? నువ్వు కరివేపాకు అడగడానికి వచ్చావా, కయ్యాలు పెట్టడానికి వచ్చావా? ఇదిగో, ఇంకెప్పుడు మా ఇంటికి రాకు. మీ ఆడబట్టుని మీ ఇంట్లో ఎన్ని రోజులు ఉంచుకుంటావో ఉంచుకో, నాకెందుకు అమ్మా. వదినా, ఏమ్మా? అది వాళ్ళు వీళ్ళు అన్నారని కాదు వదినా. నేను వచ్చి చాలా రోజులయ్యింది. మీ అన్నయ్య ఇప్పటి వరకు రాలేదు. ఒకసారి ఫోన్ చేస్తానన్నావు. ఎవరేమనుకుంటే ఎందుకమ్మా? అయినా సరే
సాయంత్రం ఒకసారి మా అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడతాను, సరేనా? టెన్షన్ పడకు, సరేనా? సరే వదిన, ఫోన్ చేస్తే ఆయన ఏమంటారో. హలో సార్, ఎక్కడా? ఏంటక్క వెతకారమా? నీ గేట్ దగ్గరే ఉన్నా. గేటు దగ్గర ఎందుకు, లోపలికి రా. సరే. ఏంటి సార్, ఇంత బిజీనా? ఏంటిదంతా? ఏం చెప్పమంటావు అక్క? ఏం చేసినా తనకి చెప్పి చేయమంటుంది. ఇంటికి లేటుగా వస్తే అనుమానిస్తుంది. కంగారు పడుతుందో తెలియట్లేదు. ఏం చెప్పమంటావు? సంపాదించేది ఎవరి కోసం అక్క? తన కోసమే కదా. ఉన్నదే ఇద్దరం. అదే అర్థం చేసుకోవట్లేదు తను. నువ్వు లేటుగా వస్తే ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు కంగారు పడతారా? అది కాదక్క. అది కాదేంటి, ఇంటికి నువ్వు సంపాదిస్తున్న విషయం తనకు చెప్పావా? చాలా మంది చేసే తప్పు ఇదే. ఇంట్లో అసలు వాళ్ళకి మాత్రం ఏం చెప్పరు. అది కాదక్క. సారీ అక్క. సారీ నాకు కాదు, తనకెళ్ళి చెప్పు. సారీనే, జరిగింది ఏదో జరిగింది. పద మన ఇంటికి వెళ్ళిపోతాం. మీరెందుకు సారీ చెప్తారండి? నేనే మీకు సారీ చెప్పాలి. జరిగిన చిన్న విషయానికే పెద్ద రాద్ధాంతం చేసి నా పరువు నేనే తీసుకున్నాను. నలుగురిలో చులకనైపోయాను. సారీ, ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఇలా సారీ చెప్పుకోవడమేనా, మాట్లాడుకునేది ఏమైనా ఉందా? భార్యాభర్తలు ఒకరికొకరు సారీలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకరినొకరు గౌరవించుకుంటే సరిపోతుంది. మీరు ఇలా సారీలు చెప్పుకుంటూ కూర్చుంటే నాకు మేనకోడళ్ళు ఎప్పుడు ఇస్తారు?